गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति मोरया। गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति। ॐ गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति मोरया। गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति। ॐ गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति मोरया। गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति। ॐ गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति मोरया। गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति। ॐ गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति गणपतये नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। मङ्गलमूर्ति मोरया। గణేష్ కూడా మమ్మీ డాడీ ఉంటారు కదా, వాళ్ళెవరు శివుడు అని పార్వతీదేవి. పార్వతీదేవి ఈజ్ నథింగ్ బట్ మనకి ఎలాగైతే చిన్న బుజ్జి అలా నేమ్స్ ఉంటాయో దేవుడికి కూడా నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. ఓకేనా? పార్వతీదేవి అంటే దుర్గమ్మ వారు, శివుడు అంటే లార్డ్ శివ. ఓకే, మనం గుడికి వెళ్తాం కదా, శివుడు గుడి, దుర్గమ్మ వారి గుడి అయితే. అయితే వినాయకుడు ఎలా ఉంటాడు అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఒక రోజు పార్వతీదేవి స్నానానికి వెళ్దాం అనుకుంటున్నారు, బాగా చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఎవరు ఉండరు ఇంటికి. శివుడు బయటకు వెళ్తారు, డాడీ ఎలా బయటకు వెళ్తారు అలాగే శివుడు కూడా బయటకు వెళ్ళారు. అయితే ఇంకా అలా కన్ను పెట్టుకుంటారు, కన్ను అంటాం, అలా కన్ను పెట్టుకొని కూర్చున్నాం. అయితే ఎంతసేపు అంటే శివుడు రాదు. మరి డోర్ వేసేసుకుంటే శివుడు వచ్చింది ఎవరికి తెలుస్తుంది? ఎవరైనా ఇంటికి వచ్చారనుకో తెలియదు కదా. అందుకని పార్వతీదేవి ఏం చేసింది, తను ఇలా రాసుకున్నాక ఇంట్లో సున్నిపి ఉంటుంది కదా, దాంతో ఒక బాయ్ బొమ్మ చేసి బయట పెట్టి కానీ ఇట్లా దండం పెట్టుకొని వాళ్ళకి పవర్స్ ఉంటాయి. అయితే ఒక బాయ్ లాగా చేసి పెట్టి ఎవరిని రానివ్వద్దు, నేను లోపల స్నానం చేస్తున్నాను, సో ఎలా చేయొద్దు ఎవరిని అని బాయ్కి చెప్పి వెళ్ళింది. ఒక అక్కడి నుంచి వచ్చేసాక శివుడిని ఏం చేశారు, బాయ్కి చెప్పి అందుకని శివుడిని ఎలా చేయకుండా చేయడం పెట్టి వెళ్ళొద్దు, మా మమ్మీ స్నానం చేస్తుంది అని చెప్పారు. ఎందుకంటే బాయ్కి తెలియదు కదా శివుడు వాళ్ళ హస్బెండ్ అని, వాళ్ళిద్దరు మదర్ ఫాదర్ అని తెలియదు కదా. అందుకని మా మమ్మీ రావద్దని శివుడికి అడ్డం చెప్పేసరికి శివుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు, హెడ్ ఇలా అనేసారు. అప్పుడు హెడ్ ఉంటుంది. ఈ లోపల స్నానం నుంచి పార్వతీదేవి వచ్చి చూసి, అయ్యో మా అబ్బాయికి ఇప్పుడు నీకు దెబ్బ తగిలితే మమ్మీ ఏడుస్తుంది కదా, అలాగే పార్వతీదేవి కూడా ఏడ్చింది. అయ్యో మా అబ్బాయిని ఇలా చేస్తారేంటి అది దాని శివుడిని అరిచి శివుడికి తెలియక చేశాడు కదా. శివుడు అంటాడు పార్వతీదేవిని, ఏడవద్దు నేను చేస్తాను ఏదో ఒకటి అని చెప్పి. తన దగ్గర చాలా మంది ఉంటారు, ఇప్పుడు డాడీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ పోలీసు అట్లా ఉన్న వాళ్ళందరినీ పంపిస్తారు. వాళ్ళ ఋషులు అంటారు అనమాట, మీకు అవన్నీ డీటెయిల్స్ తెలియదు. సో ఐ టెలింగ్ యాస్ ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళందరినీ పంపించి వెతుకురండి, తల ఎక్కడ పడిందో పెడదాము అంటారు. కానీ దొరకదు. అప్పుడు ఏమవుతుంది, ఎలిఫెంట్ తెలుసా మీకు? ఎలిఫెంట్ ఉంటుంది, అది చచ్చిపోయి పడుతుంది. అప్పుడు ఎలిఫెంట్ తలకాయ తీసుకొచ్చి ఈ బాబుకి పెడతారు. అందుకే వినాయకుడికి హెడ్ ఏమో ఎలిఫెంట్ లాగా ఉంటుంది. పెట్టి ఆ బాబుని బతికిస్తాడు శివుడు తన పవర్స్ యూజ్ చేసి. అప్పుడు పార్వతీదేవి హ్యాపీగా వినాయకుడిని హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగా వినాయకుడు పుట్టాడు. ఓకేనా? తర్వాత ఏంటంటే మనం అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటున్నాం? ఓకే, మీకు డీటెయిల్స్ అని చెప్పి అర్థం కాదు, సో లైట్గా ఫాస్ట్గా చెప్పేస్తాను. మామూలుగా ఏంటంటే ఒక రోజు ఒక కాంపిటీషన్లో గెలిచినందుకు వినాయకుడు బాగా ఫుడ్ తినేస్తారు, పార్టీ లాగా తినేస్తారు. అయితే ఫుడ్ బాగా తినేస్తారు. తినేస్తే ఏమవుతుంది, వచ్చింది లాభం వచ్చేస్తుంది. అయితే మనం బాగా తినేస్తే ఫాస్ట్గా నడవగలమా? కదా, నడలేం కదా. అప్పుడు ఏం చేస్తాడు, వినాయకుడు ఇలా ఇలా నడుచుకుంటా వస్తాడు. అయితే శివుడికి చూసి శివుడి ఫోటో పైన ఇక్కడ చంద్రుడు ఉంటాడు.
హాహాహాహా. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడు, ఫీల్ అవుతాడు. మనం హర్ట్ అవుతాం కదా ఎవరైనా మనల్ని చూసి నవ్వితే, అలాగా వినాయకుడు కూడా హర్ట్ అవుతాడు. హర్ట్ అయ్యి ఏడుస్తాడు, అయ్యో నన్ను చూసి నవ్వుతున్నాడు అని హర్ట్ అయితే పార్వతీదేవి వాళ్ళ మమ్మీ కదా, వాళ్ళ మమ్మీకి కోపం వస్తుంది చంద్రుడిని. నువ్వు నా అబ్బాయిని చూసి ఎక్కిరిస్తావా, నవ్వుతావా? అయితే చూడు, నిన్ను చూసి ఈ రోజు నిన్ను ఎవరైతే చూస్తారో, ఎవరైతే మనం అందరం చూస్తాం కదా ఎవ్రీడే మూన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఆ ఇయర్ మొత్తం అన్ని బ్యాడ్ డే జరగాలి అని చెప్పి కోపంతో శపిస్తుంది. ఓకే, కర్స్ చేస్తుంది, శపించేస్తుంది. అప్పుడు నువ్వు వద్దు సారీ అని చెప్తాడు. అయినా సరే మిస్టేక్ చేసావు కదా, సో నువ్వు నిన్ను ఎవరైతే ఆ రోజు చూస్తారో, బహుళ చతుర్థి అంటే వినాయక చవితి రోజు. ఓకే, వినాయక చవితి రోజు నిన్ను ఎవరైతే చూస్తారో ఆ స్పెషల్ డే, వాళ్ళందరికీ ఆ ఇయర్ మొత్తము చేయని తప్పులు కూడా వాళ్ళు పనిష్మెంట్ పడుతుంది అని చెప్పి శపించేస్తారు. సో అందుకని మనం ఏం చేస్తాము, వినాయక చవితి రోజు అలా శపించాలి కదా, తర్వాత ఒక రోజు వేరే ముందు వాళ్ళంతా పూజలు చేస్తూ ఉంటారు అన్నమాట. అలా శపిస్తే మనం చూసామనుకో మనకు ప్రాబ్లం అవుతుంది కదా. ఋషులు ముందు అందరూ ప్రజలన్నీ హ్యాండ్ కూర్చొని రాస్తారు కదా. బ్రహ్మదేవుని పార్వతీదేవి అందరినీ దండం పెట్టుకొని అమ్మ ఇలా చేస్తే ఎట్లాగా, అందరూ పనిష్మెంట్స్ తీసుకోవాలి కదా, ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వండి అంటే ఒక ఉపాయం ఇవ్వండి అని అంటారు. అప్పుడు పార్వతీదేవి బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ఆలోచించి ఏం చెప్తారు, సరే అయితే ఏ రోజైతే చంద్రుడు మా అబ్బాయి చేసినప్పుడు వినాయకుడిని చూసి ఆ రోజు మీరందరూ వినాయక చవితి పూజ చేసుకోండి. ఆ రోజు పూజ చేసుకొని ఆ వ్రతం పూజ చేశాక అక్షింతలు దేవుడి దగ్గర వేసి అవి తల మీద వేసుకోండి. అప్పుడు మీకు ఆ పనిష్మెంట్ వర్తించదు. ఎవరైతే ఆ రోజు వినాయకుడికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పూజ చేయకుండా ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది అని చెప్పి చెప్తుంది. అందుకనే మనం వినాయక చవితిని ఆ రోజు చేసుకుంటాం. ఓకేనా, ఆ స్పెషల్ డే ఒకటి పెట్టుకొని ఆ స్పెషల్ డే ఏ రోజైతే చంద్రుడు నవ్వాడో ఆ రోజు పెట్టుకొని ఆ రోజే చేసుకుంటాం. ఇలా కొన్ని మహాభారతాలు శ్రీకృష్ణుడు పాటించుకోవడం వల్ల మనకి వాళ్ళు కూడా కొన్ని ఫేస్ చేశారు. యూ కాంట్ అండర్స్టాండ్